సో నా నా సజెషన్ అయితే అసలు యూకే యూఎస్ఏ వాటి సైడ్ చూడటమే వేస్ట్. యూకే యూఎస్ఏ సైడ్ చూడటమే వేస్ట్ నన్ను అడిగితే. నేనేమంటా అంటే ఇంక నువ్వు అవి కాకుండా పెద్ద దేశాలు ఏది ఉన్నాయో అవి కాకుండా నీకు తక్కువలో ఏది బ్యాచిలర్స్ అయినా మాస్టర్స్ అయినా తక్కువలో అయిపోయేది వేరే ఏదైనా దేశం మిడ్ రేంజ్లోనో లో రేంజ్లోనో ఉన్నాయి, చాలా ఇంకా చాలా ఉన్నాయి. అంటే కొంచెం రీసెర్చ్ చేసి తెలుస్తుంది. సో వాటి మీద ఫోకస్ చేసి నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ ఆ, అంటే ఈ దేశాలతో పోటీ అన్నను, అగ్రదేశాలతో పోటీ అన్నను, కానీ నువ్వైతే ముందే సెటిల్ అవుతావు, జాబ్ వచ్చింది, ఎన్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి కదా. సో ఆలోచించు, ఇక్కడ వెళ్ళాలి. ఒకవేళ మామూలు జనరల్గా వెళ్ళాలని ఆలోచన మంచిదే, కానీ నువ్వు లేట్ అయ్యావు, నువ్వు లేట్గా నిద్ర లేచావు. సో మనం ఏం చేయలేం. సో అందులోనూ కొంచెం బెటర్ ఉన్నది చూసుకుని వెళ్ళు, అప్పుల పాలు అవద్దు అని చెప్తున్నా. అది కాక నీ కష్టం కాదు, మన మీ పేరెంట్స్ కష్టం అనేది ఇక్కడ వేస్ట్ చేస్తున్నాం. మళ్ళీ అందులోనూ అప్పులు నెత్తిన మీద వేసుకోవడం, ఇంత రిస్క్ వద్దు. నేను చెప్తున్నా, ఇంత రిస్క్ వద్దు. ఏదైనా మంచిగా రీసెర్చ్ చేసుకొని తెలుసుకొని, రిలేటివ్స్ ఎవరు ఉన్నారని వాళ్ళ పక్కన పరిస్థితి ఎలా అని తెలుసుకొని వెళ్తే సెటిల్ అవుతాము లేదా అనేది 2-3 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత డిసైడ్ అయ్యి వెళ్ళిపోమమ్మా.